వేరే పార్టీకి మన పార్టీకి వ్యత్యాసం చూడాలి. 5 ఏళ్ళు తీసుకున్నారు 2000 నుంచి 3000 చేయాలంటే. నేను 200 రూపాయల నుంచి 2000 చేశాను 5 ఏళ్లలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వస్తానే 3000 నుంచి 4000 చేసి పెంచింది కూడా ఏప్రిల్ నుంచి. బకాయిలు కూడా మీకు చెల్లించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. నేనే ఆ రోజు దివ్యాంగులకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే 500 నుంచి 3000 చేశా, 6 రెట్లు పెంచా. మళ్ళీ ఎవరూ పెంచలా. మళ్ళీ నేను వస్తానే దాన్ని 6000 చేశానంటే 12 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 200 నుంచి ఈరోజు మనం ఎట్లా పెంచి అక్కడ కూడా పెంచాం. ఇంకో పక్కన ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే అనారోగ్యం పాలైతే 10,000 ఇచ్చాం. బెడ్కి పరిమితమైన వాళ్ళకి 15,000 ఇచ్చాం. నేను సవాలు విసురుతున్నా, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో నేను ఆగల. చెప్పినట్టు అన్ని చేయడం కోసం 200 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇంకొక 75 పెడతాం. ఏ దేవాలయాలకు పోయినా మీరు లక్షణంగా భోంచేసే విధంగా అన్ని దేవాలయాల్లో అన్నదానం క్యాంటీన్లు పెట్టి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకుపోతున్నాం. ఇంతేకాదు ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం ఇస్తాను. ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన పార్టీ ఏంటి? అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, 6 మంది పిల్లలుంటే 90,000 ఇచ్చాం. 7 మంది పిల్లలుంటే 1,05,000 ఇచ్చాం. అది ఆ కమిట్మెంట్ తోనే ముందుకు పోయాం. 10 మంది పిల్లలుంటే 1,50,000. ఎందుకంటే నేను జనాభాను కూడా పెంచాలనుకుంటున్నాను, మీ భారం కూడా తగ్గించాలనుకున్నాను. అందుకే భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా, మీరు ఎక్కువ మంది పిల్లలు కానీ ఇచ్చేస్తే మీ కష్టంలో భాగం పంచుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ విధానాలే మారుస్తాను. అదే మారుగా మా రైతుకి ఒకటే హామీ ఇస్తున్నా, ఏదైతే చెప్పిన ప్రకారం ఏదైతే అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే దాంతో సమానంగా ఎప్పటికప్పుడు మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత నాదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. జూలైలోనే మీ అకౌంట్ లో డబ్బులు వేస్తాం. ఇంకో పక్క మా ఆడబిడ్డలకు శుభవార్త, జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. ₹1 కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా చేసి ఎక్కడికక్కడ సంపద పెంచుతూ ముందుకు పోవాలనుకుంటున్నాం. అందుకే కొత్తగా మీరు చూస్తే ఇంకా అనేక విధాలు తీసుకొచ్చాం. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, సంక్షేమం పూర్తిగా ఇవ్వాలంటే, మీరు కూడా బాగా ఆనందంగా ఉండాలంటే అన్ని విధాలా మనం ఆలోచించాల్సింది ఈ నీటి సంపద అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొత్త విధానం తీసుకొచ్చాను. సాగునీటి సంఘాలు నేనే తీసుకొచ్చాను. డాక్రా సంఘాలు నేనే పెట్టాను. విద్యా కమిటీలు నేనే తీసుకొచ్చాను. దానికి కారణం ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి పెత్తనం ఇవ్వాలని మీ అందరికీ తీసుకొచ్చాం. 6,047 సాగునీటి సంఘాలున్నాయి. 267 డిస్ట్రిబ్యూషన్ కమిటీలు ఉన్నాయి. 58 ప్రాజెక్ట్ కమిటీలు ఉన్నాయి. వీరందరితో ఒక వారం 10 రోజుల్లో
అమరావతిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి మీరేం చేయాలో